నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత ఆయన. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు రవికుమార్ యాదవ్, శివకుమార్, వరప్రసాద్ రాజు, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, రాజు, అభిరాజు, శంకర్ రెడ్డి, శివకుమార్ యాదవ్, శారద, విజయభాస్కర్ రెడ్డి, హరి రమేష్, గోపాల్ రెడ్డి, పెంచలయ్య పాల్గొన్నారు. వెనక్కి పెట్టాను. పార్లమెంట్లో చెప్పింది అన్నారు, లేదయ్యా బాబు అది రుణం అని చెప్తే తగు వేస్తున్నారు. ఈరోజు ఎవరు మాట్లాడటం లేదు. ఎక్కడ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు? ఇది రుణం, మనం తీర్చాల్సిన రుణం. అప్పు తెలుగులో పక్క మండలంలో నిన్నే వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాం. చేనేతల సాయం ఏమైంది? ఒక రైతు భరోసా కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆటో వాళ్ళకి ఇస్తున్న 10,000 కానీ, కుట్టు వ్యాపారులకు కానీ, ఇవి మేము పెట్టామని కాదు, మేము కొనసాగిస్తాము అని మాట ఇచ్చారు కూటమి. ఎవరిని అడగాలి? ముగ్గురు కలిసి కూటమి అనేది ఏర్పరచుకున్నారు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. అక్కడితో ఆగిందా? అవినీతిని నిర్మూలిస్తాం. సైదాపురం మండలంలో ఉన్నాం. 6 నెలలుగా రూల్స్ ప్రకారం లైసెన్సులు పొంది ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి, డెడ్ రెంట్లు కట్టి ఫీజులు కొనసాగిస్తున్న వాళ్ళు కానీ, వాట్స్ అవినీతి అనే ముసుగులో 6 నెలలుగా మొత్తం ఆపేశారు. భజనలు పడతా ఉండరు 3 పార్టీలు. ఎవరు ఎక్కడ ఎలా దోచుకోవాలి అని. దోచుకునేదాకా ఎవరికి పర్మిషన్ లేదు. ఎవరైనా వచ్చి చెప్పండి, 3 పార్టీల్లో ఏ నాయకుడైనా వచ్చి చెప్పండి ఎందుకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపారు. జిల్లా మొత్తానికి తెలుసు ఎందుకు ఆగిందో. ఏ నాయకులు ఎవరితో పోటీలు పడి దొంగతనంగా దౌర్జన్యంగా తరలించాలి, దానికి మాకే హక్కు ఉంది. ఈరోజు రేట్ ఎంత? వైసీపీ అమ్ముతుంది అన్నారు. ఈరోజు పేపర్లో ఈనాడు జ్యోతిలో రాసున్నారు ఎంతో గర్వంగా, అమరావతికి ప్రపంచ బ్యాంకు
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం